అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించబడిన అనుదిన ధ్యానములు. అక్టోబరు 19. మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనతో కూడా లేచితిరి. కొలస్సీ 2:12. అనుదినము మన అక్కరలన్నిటి నిమిత్తము పునరుద్ధాన శక్తిని అన్వయించుకుని రహస్యమును నేర్చుకొనుట మనకందరికీ ఎంతో ఆవశ్యకము. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకు వచ్చు తీర్పును భరించుటకు మనకు బదులుగా మరణించి మన పాపములను కడుగుటకు తన ప్రశస్త రక్తమును చిందించి మనలను నీతిగా తీర్చుటకు తిరిగి లేచినని మనము విశ్వసించినప్పుడు ఆయన మన సొంత రక్షకుడగును. అట్టి విశ్వాసము ద్వారా ఆయన మరణ భూస్థాపనల యందు మనము ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుమని గుర్తించుదుము. మామిడి, యాపిల్, నారింజ, ద్రాక్ష మున్నగు శ్రేష్ఠ ఫలములను అంటుకట్టుట ద్వారా ఉత్పత్తి చేయుచున్నారు. పుల్లటి చిన్న పండ్లనిచ్చు చెట్టు మంచి పెద్ద తీయటి రసముతో నిండిన పండ్లను ఇవ్వగలదు. చెడ్డ ఫలములనిచ్చు చెట్టు యొక్క ఒక కొమ్మ మంచి ఫలములనిచ్చు చెట్టుతో అంటుకట్టబడును. అంటుకట్టుట ద్వారా ఆ కొమ్మ మంచి రసముతో నిండిన ఫలములనిచ్చు చెట్టు యొక్క స్వభావమును పొందును. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తుతో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో మన ఐక్యతను వివరించుటకు ఇదే సాదృశ్యమును వాడెను. ఆయన మరణశక్తి ద్వారా మనము అనుదినము మన ప్రాచీన స్వభావమునకు చనిపోదుము మరియు ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనము నూతన సృష్టి అగుదుము. 2 కొరింథీ 5:17లో ప్రభువైన యేసుక్రీస్తునందు సమస్తమును నూతనమగునని చదువుదుము. మన అక్కర కొలది సామాన్య విశ్వాసముతో దీనిని అన్వయించుకొనుట ద్వారా దినదినము ఈ శక్తిని మనము అనుభవించవలెనని ప్రభువు ఎదురు చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలును అనేక సంఘములను కట్టుటకు ప్రభువు అతనిని బలముగా వాడెను. అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడు ఆధిక్యతను కూడా కలిగి ఉండెను. అతడు మనుష్యులు పలకకూడని వచింప శక్యము కాని మాటలను వినెను. అయినను అతడు ఇంకా ప్రభువును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగవలనని కోరెను. ఫిలిప్పీ 3:10. ఆరంభ దినములలో కూడా విశ్వాసులు తమపై గొప్ప శక్తి గొప్ప కృప నిలిచి ఉండుట వలన వారందరూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. కావున విశ్వాసులంగా మనకు ఈ అద్భుతమైన పునరుద్ధాన శక్తిని అన్వయించుకొనుటకు నేర్చుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనను కలదు. ప్రైజ్ ద లార్డ్.